డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని ఏదైతే కమిని పంచాయతీలో ఈ యొక్క గోదావరిలో నిన్న గల్లంతైన వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా తెలిసిందే నిన్న ఒక శుభకార్యానికి ఏదైతే కే గంగవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీలంక గ్రామంలో ఒక శుభకార్యానికి వచ్చి సరదాగా స్నానానికి వచ్చి ఈతకు చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం 11 మంది వరకు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే 8 మంది గల్లంతైన విషయం మనందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సాయంత్రం వరకు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈరోజు ఉదయం తెల్లవారి నుంచి కూడా గాలింపు చర్యలు అయితే మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్డీఓ అధికారితో పాటు అలాగే జిల్లా ఇక్కడ సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఇక్కడ చేరుకుని రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ సహాయక చర్యలపై కూడా సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన జరిగినటువంటి ఘటనపై ఏపీ సీఎంతో పాటు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే ఆ కమిని పంచాయతీ వద్ద అయితే ఇక్కడ ప్రస్తుతం ఒక మృతదేహం అయితే లభ్యమైంది. అలాగే వడ్డీ లోకేష్ యొక్క మృతదేహం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క యువకునిగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లభ్యమైనటువంటి మృతదేహాన్ని అయితే ఈ యొక్క ముమ్మడివారం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మిగిలిన 7 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా తెలిసిందే ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క గోదావరి తీరానికి అయితే ఇక్కడ చేరుకుని సంఘటన జరిగిన ప్రాంతంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే కమిని పంచాయతీకి సంబంధించినటువంటి గోదావరి తీర ప్రాంతంలో నిన్న సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో సహాయక చర్యలు అయితే నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. అలాగే అధికారులు నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే పోలీసులు అలాగే గజయితగాళ్ల సహాయంతో మొత్తం సహాయక చర్యలు నిన్న నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే నిన్న సరిగ్గా మధ్యాహ్నం సమయంలో సరదాగా స్నేహితులతో సరదాగా అక్కడ ఫంక్షన్ ఏదైతే కే గంగవరం మండలంలో శ్రీలంకలో అక్కడ ఒక శుభకార్యానికి అయితే హాజరయ్యేవారు. అక్కడ హాజరైనటువంటి స్నేహితులు అందరూ కూడా సరదాగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అందరూ కూడా సరదాగా మొత్తం 12 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అయితే ఇక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తున్నారు. అందరూ కూడా కాకినాడకు చెందిన అందులో 4 ఉన్నారు. అలాగే 4లో క్రాంతి, పాలు, సాయి, సతీష్ కూడా కాకినాడ చెందిన వారుగా చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పాస్టర్కి సంబంధించినటువంటి 2 పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, అలాగే పాలు, అలాగే ఎవరైతే ఉన్నారో క్రాంతి ఇద్దరు కూడా మృత్యువాత పడడంతో ఈ గోదావరిలో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రధానంగా 2 కుమారులు కూడా దూరం అవడంతోనే అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాకపోవడంతో వాళ్ళ యొక్క అందరి కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఐపోలవరం మండలానికి చెందినటువంటి ఎర్రగొరువుకు చెందిన ఎవరైతే మహేష్ అలాగే రాజేష్ వీళ్ళ మండపేటకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో రోహిత్ అలాగే శ్రీలంకకు చెందినటువంటి మహేష్తో పాటు గోదావరిలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా గల్లంతైన నేపథ్యంలోనూ వారి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు గోదావరి ఇక్కడ ముత్యుగోష్తో మొత్తం అంతా కూడా ఇప్పుడు వాళ్ళ మృతదేహాల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ అక్కడ సహాయక చర్యలు ఒక ఎన్డీఆర్ బృందాలు ఇక్కడ ఆ సహాయక చర్యలు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మరో పక్కన పోలీసులు కూడా చేరుకుని ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్డీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే మిగిలిన అంటే ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన 7 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే అధికారులు కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సహాయక చర్యలు అందే విధంగా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కూడా సుభాష్ కూడా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సహాయక చర్యలు అయితే యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఏ విధంగా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు అనేది కూడా ఆర్డీఓ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టారు, ఎన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి? ప్రస్తుతానికి ఒకటే అయిందండి. మార్నింగ్ 5:20కి అది లభ్యమైంది. అది సిహెచ్సి ముమ్మడివరం పోస్ట్మార్టంకి పంపించాము. ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు 40 మెంబర్ టీం వచ్చారు. 3 బోట్లు మన అక్కడ బ్రిడ్జ్ దగ్గర సర్చింగ్ అవుతున్నాయి. వాళ్ళు షిఫ్ట్ బేసిస్లో మొత్తం 40 మంది ఉన్నారు. మన కంట్రీ బోట్స్ ఒక 3 పెట్టాము. అందులో ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళు కూడా వలలతో ట్రై చేస్తున్నారు ఏమైనా స్పాట్ దగ్గర లభ్యమవుదాం. మిగతా వాళ్ళు మాత్రం బ్రిడ్జ్ దగ్గర. యానం వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తాం అటువైపు ఏమైనా డ్రిఫ్ట్ అయిందేమో ప్రస్తుతానికి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఒక మృతదేహం లభ్యమైందండి. ఎంత దూరంలో ఇక్కడ నుంచి ఎంత దూరంలో లభ్యమైందండి మేడం? 2 కిలోమీటర్స్ ఉందండి. ఆ బ్రిడ్జ్ మనకి ఇప్పుడున్న ఆ ఎంట్రన్స్లో బ్రిడ్జ్ ఉంది కదా, అది 2 కిలోమీటర్స్. అక్కడ ఎర్లీ మార్నింగ్ 5:25కి అది ట్రేస్ అయింది. అంటే వీళ్ళంతా ఎక్కడ వారని చెప్పుకొస్తున్నారు అంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇక్కడికి వచ్చి వాళ్ళకి వివరాలన్నీ కూడా ఇప్పటికప్పుడు అప్డేట్ చెప్తున్నారండి వాళ్ళు.
ఇద్దరు లోకల్ అండి శ్రీలంక. ఒక అతనేమో ఐపోలవరం, ఇప్పుడు మనకు దొరికిన ఆయన ఐపోలవరం మండలం. సో మిగతా 5 మెంబర్స్ కూడా కాకినాడ వాళ్ళ కలెక్టరేట్ ఆర్డీఓ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. సో మిగతా 5 మెంబర్స్ అక్కడ వాళ్ళని ఆ ఫ్యామిలీస్ కూడా ఇంటిమేట్ చేసాం. వాళ్ళందరూ కూడా సిహెచ్సి ముమ్మడివరంలోనే వెయిట్ చేస్తున్నారు. రిలేటివ్స్ అందరూ అక్కడ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటికీ దొరికే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే అరౌండ్ అంటే మనకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో 24 అవర్స్ తర్వాతే బాడీస్ మళ్ళీ వెయిట్ అయ్యి ఫ్లోట్ అవుతాయి. ఆ టైంకి ట్రేస్ అవ్వాలి మనకి. సో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 2-3 అని అనుకుంటున్నాం. సార్, ఇక్కడ సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారు? ఎంతమంది పోలీసు బృందాలు ఇందులో సహాయక చర్యల్లో పాల్గొన్నారు? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఒక 40 మంది ఉన్నారు మొత్తం టోటల్గా. మాకు అమలాపురం సబ్ డివిజన్ నుంచి ఆల్ ఆఫీసర్స్ ఉన్నాము. అలాగే రామచంద్రపురం సబ్ డివిజన్ నుంచి కూడా డిఎస్పీ గారు, వారి సిఐలు, అందరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మొత్తం మనం పెట్టినటువంటి ప్రతి బోట్లో కూడా మన పోలీసు ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు. మొత్తం అందరూ కూడాను మీకు ఈ చివర బ్రిడ్జి దిగువను కూడా అంటే మన 2 కిలోమీటర్స్ డౌన్లో మనకు మార్నింగ్ బాడీ దొరికింది. సో దట్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ యానాం దాకా కూడా ఇప్పుడు యాక్చువల్గా యానాం దాకా కూడా సెర్చ్ నడుస్తుంది. యానాం పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ తాలూకు యానాంలో ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ బోట్స్కి వాళ్ళకి, అక్కడ లోకల్ పోలీస్కి, లోకల్ ఫిషర్మెన్కి కూడా కవర్ చేయడం జరిగింది. ఎటన్నా బాడీ ఏదైనా రావడం జరిగితే కనుక ఇమ్మీడియట్గా బాడీని ఆపి దాన్ని ఒడ్డుకు చేర్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో మొత్తానికి మనకి సఫిషియెంట్ టీమ్స్ మాత్రం టోటల్గా వర్క్ చేస్తున్నాయి. ఇంచే జల్లెడ పడుతున్నాయి. అయితే బాడీస్ లోపల ఉండడం వల్ల మనకి ఇంకా బయటికి వస్తే కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము. బహుశా మధ్యాహ్నానికి వచ్చే అవకాశం ఉందా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ గోదావరి పరిస్థితి చూస్తే ఎలా ఉందండి? అంటే లోతుగా వచ్చి ఎక్కడన్నా కూడా పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారండి? గోదావరి ఖచ్చితంగా వీళ్ళు పడిన ప్రదేశం మాత్రం చాలా లోతుగా ఉంది. మేము కూడా ఫిజికల్గా చెక్ చేసాము. గోదావరి లోతుగా ఉంది. మేము పడవ మీద వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఇలా నడుచుకుంటూ పడిపోయారనుకున్న ప్రదేశం దాకా కూడా వెళ్ళి చెక్ చేసాము. పడిన ప్రదేశంలో ఈ మనం ఫిషర్మెన్ వాళ్ళు వాడే ఈ గడ్డ ఉంటుంది కదండి, అది కూడా పూర్తిగా మునిగిపోయింది. అంటే అంత లోతుంది అక్కడ అది. సో గోదావరి మాత్రం మెయిన్ సెంటర్ పాయింట్లు మొత్తం లోతుంది. సో ఆ లోతులో ఉన్న ప్రదేశం లోపలికి వాళ్ళు పడిపోయి ఉండాలి. వాళ్ళు అక్కడే ఉంటారు. మొత్తం స్లోగా బాడీ డ్రిఫ్ట్ అయ్యే టైం వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా ఇక్కడ నుంచి మోర్ దాన్ 12 అవర్స్ దాటిపోతుంది. 12 to 24 అవర్స్ మధ్యలో బాడీ నేల లెవెల్ నుంచి పైకి లేస్తుంది. సో లేచి ఇక్కడి నుంచి డ్రిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తుంది బాగా ఖచ్చితంగాను. మనకి ఇక్కడి నుంచి రాబోయే 12 అవర్స్లో మొత్తం అన్ని బాడీస్ దొరికే అవకాశం అయితే ఉంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసు బృందాలతోనూ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఏదైతే బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు అయితే చేపడతారు. అంటే గోదావరి ప్రధానంగా చూసుకుంటే మనం చూడొచ్చు ఇది ఎంత అంటే లోతైన ప్రాంతం కాబట్టి ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా కొంచెం అంటే ఇక్కడ నేను ఏదైతే యువకులందరూ కూడా ఇక్కడ సరైన గోదావరిపై సరైన అవగాహన లేకపోవడం, అలాగే ఈత సరదాగా అందరూ కూడా దిగిన నేపథ్యంలోనే ఈ యొక్క అవగాహన లేకపోవడంతోనే ఒక లోతైన ప్రాంతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో 2018 ఇక్కడ ఏదైతే గోదావరి తీరంలోనే పడవ బోల్తా పడి విద్యార్థులు 7 విద్యార్థులు అయితే మృత్యువాత పడ్డారు గతంలో. అటువంటి దానికి దీనికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే జరిగిన నేపథ్యంలోనే మొత్తం ఇప్పుడు ఒక మృతదేహం అంటే యనమండుగురిలోనే కూడా ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఇక్కడ నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలో అక్కడ బ్రిడ్జి సమీపంలోనే ఈ యొక్క మృతదేహం లభ్యమైనట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క గాలింపు చర్యలు అయితే రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు అయితే మొత్తం కన్నీరు మున్నీరుగా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వాళ్ళ కుమారులు సరదాగా ఏదైతే శుభకార్యానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళినటువంటి కుమారులు ఇంకా రాకపోవడంతో అలా ఈ యొక్క ఏదైతే వాళ్ళు గోదావరిలో గల్లంతైపోయారనే వార్త విన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే వాళ్ళ కోసం అయితే ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళతోనే కూడా ఇక్కడ వాళ్ళ రోదనలతో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇక్కడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఈ యొక్క గోదావరిలో నిన్న గల్లంతైన కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా ముమ్మరం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే ఎస్డీఆర్ఎఫ్ మొత్తం ఏదైతే పోలీసు బృందాలు అలాగే ఫైర్ అధికారులతో పాటు మొత్తం గజయితగాలతో పాటు అలాగే మత్స్యకారులు కూడా వలలతో కూడా ఈ యొక్క సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే యనమండుగురిలోని లోకేష్ ఎవరైతే ఉన్నారో వడ్డీ లోకేష్ యొక్క మృతదేహం మాత్రమే లభ్యమైంది. వాళ్ళకి మిగిలిన 7 కోసం కూడా గాలింపు చర్యలు
చర్యలు ముమ్మరంగా చేస్తున్నామని, అలాగే ఆర్డీఓ అధికారులతో పాటు డిఎస్పీ కూడా ఇక్కడ సంఘటన స్థలంలో ఉండి రాత్రి నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఇక అంటే 24 hours గడిస్తేనే కానీ మృతదేహాలు అయితే ఆ కింద నుంచి ఆ పైకి తేలే అవకాశం అయితే ఉండదంటూ కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరి కొన్ని గంటల్లోనే మిగిలిన 7 మృతదేహాలు కూడా లభ్యమవుతాయంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే కమ్యూని పంచాయతీలో ఉన్నటువంటి గోదావరి తీరంలో ఈ యొక్క విషాద ఛాయలతో మొత్తం అంతా కూడా కన్నీరు మిన్నూరుగా తల్లిదండ్రులు అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గల్లంతైన వారి కోసం అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గల్లంతైన వారిలో 8 ఒక్క మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన 7 కోసం కూడా గాలింపు చర్యలు అయితే ఉదయం నుంచి కూడా తెల్లవారు నుంచి కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ పక్కన గాలింపు చర్యలు ఎవరైతే గల్లంతైన వారు 8 ఒకటి మాత్రమే లభ్యమైన పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే పోలీసులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క బోట్లపై వెళ్ళి అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. అలాగే కాకినాడకు సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడ చేరుకున్నారు. తండ్రి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కుమారుడు ఇందులో గల్లంతైన వాళ్ళు దాంట్లో ఎవరున్నారు? నితీష్ కుమార్ అండి. ఏమైంది నిన్న ఇప్పుడు బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పడం జరిగింది? మా ఇంటి దగ్గర ఏం చెప్పలేదు సార్. ఫంక్షన్ వస్తాం నేను చెప్పలేదు. ఇప్పుడు మామూలుగా అక్కడిక్కడ ఈవెంట్లకి వెళ్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళ స్టడీ ఏదో చేసుకుంటూ ఉంటారు అంతవరకే. తర్వాత మాకు వాళ్ళ అమ్మతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. నేను వర్క్కి వెళ్ళిపోతాను బయటికి. నాతో తక్కువ బాండింగ్, వాళ్ళ అమ్మతో ఎక్కువ. మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. నిన్న రాలేదు ఫంక్షన్ అని నాకు తెలీదు. తర్వాత నాకు 5:30కి ఫోన్ చేసి ఒక అమ్మాయి ఇలాగ అంకుల్ ఇలా జరిగింది, ఒకరికొకరు చేసేట్టుకుని ఇలాగా మొత్తం అందరూ చూస్తాను కానీ వెళ్ళిపోయారు అని చెప్పిందండి. అప్పుడే మేము నిన్న సాయంత్రం వచ్చాం. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి అండి? ఏం చదువుతున్నాడు? బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చేస్తున్నాడు సార్. సంజీవ్ ఇన్స్టిట్యూట్ అండి, కోకిల దగ్గర, కాకినాడ. అంటే వీళ్ళప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫంక్షన్ ఎవరిదన్నా బంధువులదండి లేదంటే ఈవెంట్ కోసం? సీనియర్లు అని చెప్పారండి వాళ్ళు. మా వాళ్ళతో చదువుకున్న పిల్లలు వీళ్ళకంట సీనియర్లు అంట. వాళ్ళు ఎవరో ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇలా అయింది. మీరేం చేస్తుంటారండి? నేను మామూలుగా ఆటో వర్క్ అది చేస్తాను. అంటే మీకు ఇప్పుడు సరిగ్గా ఏ సమయంలో ఫోన్ చేశారు, ఎవరు చెప్పారండి మీకు ఇలాగా? సార్ 5:30 వద్ద అమ్మాయి చేసిందండి. అంకుల్ గారు ఇలా జరిగింది అనేసి నేనేమనుకున్నానంటే అండి, మామూలుగా ఏమన్నా అమ్మాయిలతో ఏమైనా గొడవ పడ్డాడేమో అని నేను అనుకుంటే, అమ్మాయి స్లోగా ఇలా జరిగింది, దిగారు, మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు అని చెప్పింది. మీకు ఎంతమంది అని పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. ఆడ మీద ఎన్నో ఊప్స్ పెట్టుకున్నాను సార్. నా ఆశలు అన్ని కాలంతో అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళ మిగతా కాకినాడ సంబంధించి అందరూ స్నేహితులండి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అండి వాళ్ళంతా. మాస్టర్ గారు అబ్బాయిలు 2 ఉంటారండి. తర్వాత ఈ ఫ్రెండ్ రోహిత్ అన్న కుర్రాడు ఒకడండి. వీళ్ళు తర్వాత శివాలయం దగ్గర ఐరన్ షాప్ కుర్రాడు ఉంటాడు. కానీ ఆ కుర్రాడు దిగలేదంటండి, ఒడ్డు మీద ఉన్నాడని అన్నారు. వాళ్ళు సేఫ్. వీళ్ళు ఎవరో మామూలుగా ముందు ఈ ఊరులో కుర్రాడు మామూలుగా ఇందులో దిగాడంటండి. కొట్టుకుపోతున్నాడంట. కొట్టుకుపోతుంటే ఏమన్నారంటే అండి వాళ్ళు మామూలుగా కొట్టుకుపోతే కేకలేస్తుంటే ఎటకారం ఆడుతున్నాడు, అదేం కాదనేసి కాపాడదని ఒకటి తర్వాత కూడా వెళ్ళి అలా వెళ్ళిపోయారంట. అలా జరిగింది. నితీష్ కుమార్ అండి మా అబ్బాయి. సంజీవ్ ఇన్స్టిట్యూట్ బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చేస్తున్నాడు సార్. అంటే ఇంకో 2 సంవత్సరాలు చేస్తే అయిపోద్దాడి అనేసి అన్నాడు. తర్వాత ఈవెంట్లు అవి చేస్తుంటారు, వీడియోలు తీయటం, మామూలుగా ఎడిటింగ్లు ఇవన్నీ చేస్తారు. మొన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాడు సార్. ఇంతలోనే అలా జరిగిపోయింది. రాజండి, తాతపూడి. చూస్తున్నాం తండ్రి అయితే అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వాళ్ళకి నితీష్ ఎవరైతే ఉన్నారో తను ఈ విధంగా స్నేహితులతో వెళ్ళి ఈ విధంగా గోదావరిలో గల్లంతైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతనైతే కాకినాడ సంజీవ్ ఇన్స్టిట్యూట్లో అయితే అతను యానిమేషన్ కోర్స్ అయితే చేస్తున్నారు. అలాగే ప్రధానంగా ఆ స్నేహితులతో సరదాగా అంటే ఈవెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. తన ఒగ్గాన కుమార్ అంటే అతనికి ఎవరైతే ఉన్నారో తాతపూడి రాజుకు సంబంధించినటువంటి ఈ యొక్క నితీష్ అయితే ఇప్పుడు ఇది ఒక అతనికైతే 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అంటే తన మీద
మీద అన్ని ఆశలు పెట్టుకుని చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఈ విధంగా గోదావరిలో గల్లంతవి ఈ విధంగా మృత్యువాత పడడంతో అందరూ కూడా తన కుమారుడు ఈ విధంగా దూరడంతో తండ్రి ఎవరైతే ఉన్నారో రాజు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. కాకినాడకు సంబంధించినటువంటి నలుగురు స్నేహితులు కూడా ఈ విధంగానే మృత్యువాత పడడంతో మిగిలిన పాస్టర్కి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో అలాగే తండ్రి ఎవరైతే ఉన్నారో అలాగే తండ్రి కూడా ఇక్కడికి మరి కొద్దిసేపులో ఇక్కడ చేరుకుంటారు. అలాగే మొత్తం అందరూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నిన్న కోనసీమ జిల్లా ముమ్మడివరం కమిని ఈ యొక్క గోదావరి తీరంలో మునిగినటువంటి ఎవరైతే గల్లంతైనటువంటి వారికి అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే 8 మంది గల్లంతైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే SDRF బృందాలు అలాగే పోలీసులు అలాగే ఫైర్ కూడా ఈ యొక్క గాలింపు చర్యలు అయితే అలాగే గజేతగాలతో పాటు బోటుల సాయంతో కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ముగ్గురు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే అలాగే రాజేష్తో పాటు వడ్డే రాజేష్తో పాటు సబ్బది పాలు అలాగే రాజేష్ ఏదైతే ఉందో మొత్తం ముగ్గురు మృతదేహాలు మాత్రం అయితే లభ్యమయ్యాయి. ప్రస్తుతం నిన్న ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే ప్రాంతంలో మనం ఉన్నాం. నిన్నంతా కూడా అంటే ఆటుపోటులో వస్తే క్రమంలో నిన్నంతా కూడా ఇక్కడ వరకు కూడా గోదావరి ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా పోటీమే ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వరకు కూడా గోదావరి అయితే ఇప్పుడంతా మనకు కనిపిస్తున్నటువంటి జనం కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఇప్పుడంతా కూడా పోటీ ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇక్కడ వరకు కూడా ఏదైతే ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి బాట ఒకటి ఇక్కడ కనపడుతుంది. నిన్న ఎవరైతే ఉన్నారో 11 మంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ప్రాంతం మన బోటు లంగర వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఇదే ప్రాంతంలో అయితే నిన్న వాళ్ళంతా కూడా స్నానానికి దిగారు. స్నానానికి దిగిన నేపథ్యంలో ఒకరిని రక్షించబోయి ఒకరిని కాపాడేందుకు మొత్తం అంతా కూడా వాళ్ళ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఈ విధంగా మొత్తం అంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 11 మంది స్నానానికి దిగా అందులో ముగ్గురు అయితే సురక్షితంగా బయటపడినప్పటికీ అలాగే 8 మంది కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం మనం గోదావరి తీర ప్రాంతం అంతా కూడా చూస్తుంటే ఇక్కడ గతంలో ఏదైతే 2018 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో కూడా బోటు అంటే ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో బోటు బోల్తా పడి 7 విద్యార్థులు అయితే ఇక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రాంతానికి సమీపంలోనే ఈ యొక్క 8 విద్యార్థులు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే వాళ్ళ కోసం అయితే చేస్తున్నారు. అలాగే అందరూ కూడా కాకినాడకు సంబంధించిన 9 ఉండగా మిగిలిన వారు ఈ యొక్క సమీపంలోని అలాగే రామచంద్రపురం మండపేటకు సంబంధించిన వారిగా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ఏదైతే కే గంగవరం సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే గ్రామం ఉందో ఇక్కడ ఆ గ్రామంలోనికి శేర్లంక గ్రామానికి శుభకార్యానికి వచ్చారు. అక్కడికి వచ్చి స్నానం ఆచరించేందుకు దిగిన నేపథ్యంలోనే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ రామచంద్రపురం సంబంధించినటువంటి వాసంశెట్టి సుభాష్ మంత్రి కూడా ఎప్పటికప్పుడు వివరాలు అయితే తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గరుండి సహాయక చర్యలు వాళ్ళకి టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? గోదావరిలో ఇప్పుడు ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉందంటున్నారు? ఇంకా అంచుమించు లేదండి సార్, ఇంకా 2-3 గంటలు పట్టొచ్చండి బాడీలు తేలి వరకు. కానీ రాత్రి నుంచి కూడా నేను జరిగిన సంఘటన కాడి నుంచి కూడా బుచ్చిబాబు తెలిసిన తర్వాత ఇమీడియట్లీగా ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరికి కూడా డిపార్ట్మెంట్ అందరినీ కూడా పోలీసు వారిని కూడా ఇమీడియట్లీగా సహకరించారండి. తెల్లవారులు కూడా రాత్రి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాత్రి నుంచి కూడా నెత్తుతుండగా ఇప్పుడు ఆల్రెడీ 3 బాడీలు దొరికాయి. ఇంకా దగ్గరగా 2-3 గంటల్లో తేలే అవకాశం ఉందండి. అయితే ప్రభుత్వం వారు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుని చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మేరకు మొత్తం ప్రభుత్వం వారు సహకరిస్తున్నారండి బాగా. అంటే నిన్న ఇక్కడ ప్రాంతంలో ఏం జరిగింది అనుకుంటారు? అంటే నిన్న వరకు గోదావరి ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా కూడా పోటీ ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ మునిగిపోయారు ప్రదేశం వాళ్ళు? ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే 3 గంటల తర్వాత పాటు వస్తుందండి ఇక్కడ. అంటే రేపు పాటులు ఉంటాయి. ఆ పాటుకి ఇక్కడ ఫంక్షన్కి వచ్చి దిగడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే వుడ్ అనేది కత్తి రోడ్డు అంటారండి, మేము లోకల్లో కత్తి రోడ్డు అంటాము. ఆ కాలు జారి వెళ్ళడం వల్ల ఒక బాబు వెళ్ళిన తర్వాత ఇంకొక బాబు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అలాగా లోపల జారడం జరిగింది. జారిన తర్వాత వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన పెరిగిపోతుంటుంది వాటర్ ఇక్కడ, పోటుపాట్లు పెరుగుతూ ఉంటుందండి. అంటే ఊడి వస్తూ ఉంటుంది, కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు పోటుపాట్లు ఉంటాయి. దాంట్లో వల్ల ఇది జరిగిన విషయం అండి. ఇది సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడైనా కరెక్ట్గా ఇదే స్పాట్ అండి. ఇది మాకున్న మన ఏరియా అయితే ఉందో ఆ నామలో నా నామ దగ్గర ఉందండి.
ఆ నామ వేసుకుని అలా కిందకి ఉంటుంది. ఇదంతా మెరకండి, ఇదంతా ఇదంతా మెరకండి పోట్ల ఈ వాటర్ అంతా లేదండి, ఇది వాటర్ ఉండదండి. ఇంకో 3 గంటల తర్వాత ఇంకా కిందకి వస్తుందండి వాటర్. కొంచెం ఇక్కడే దిగి స్నానం ఇక్కడ దిగి స్నానం చేస్తే కాలు జరిగి అలాగ కిందకి నామ పక్కకి ఆ నావ అండి అది. అక్కడ నావలో ఆ నావ దగ్గర అండి. మృతదేహాలు ఎక్కడ లభ్యమయ్యండి? మృతదేహాలు ఇప్పుడు ఎక్కడ లభ్యం? ఇప్పుడు అయితే మా ఊరు పక్కనండి, గురజాబులంక పక్కనే లబ్ధమండి. ఇక్కడే దొరికాయి. మా ముండిని అక్కడే తీసుకున్నారండి. రెండు మూడైతే ఒక బాడీ అయితే కింద చింతపల్లి అంక పక్కన అక్కడ దొరికిందండి. 3 గతంలో కూడా ప్రమాదం, బోటు ప్రమాదం జరిగింది. ఎక్కడండి అది? బోటు ప్రమాదం జరిగింది చలదూరపాలెం అండి. అది బ్రిడ్జ్ కింద కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుందండి. అప్పుడు ఎంతమంది చనిపోయారు? అప్పుడు 7 అంతమంది 7 చనిపోయారండి. అప్పుడు బాల్తో పడి అంటే ఫ్లడ్ ఏరియా అండి అది. అంటే స్కూల్ వెళ్తున్న టైంలో ఫ్లడ్ ఏరియాలో జరిగిన విషయం అండి. 13 మంది ఇలా చనిపోయారండి. కానీ ఏంటంటే ఇది సంఘటన అనుకోకుండా జరిగింది. చాలా దురదృష్టకర విషయం ఇది. పిల్లలు కూడా చిన్నవాళ్ళు. మా భగవంతుడు ఎన్ని బోట్లు గాలింపు చేస్తున్నాయండి ఇప్పుడు? ఇంచుమించు లేదంటే 10-12 బోట్లు వరకు గాలింపు చేస్తున్నాయండి ఇప్పుడు. రాత్రి నుంచి కూడా, రాత్రి మేము కూడా ఇక్కడే ఉన్నాము. రాత్రి నుంచి కూడా 10-12 బోట్లు ప్రభుత్వ వారు ఇచ్చారు, అన్ని గాలింపు చేస్తున్నాం. స్పాట్ ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతుంది ఇక్కడ? అంటే గోదావరి ప్రభావం ఎలా ఉంటుంది? మూడు రేవులు మోగండి ఇది. మాకు ఇలాగ 3 రేవులు మోగండి. 3 రేవులు మోగ ఏమవుతుందంటే గోదావరి టైంలో పోట్లు ఉండేది. ఫ్లోటింగ్ వల్ల ఒకటి పక్కనే డౌన్ ఉంటుందండి, ఒక పక్క మెరకేస్తూ ఉంటుందండి. లంక తీరాలు అలాగే ఉంటుంది సార్ ఎక్కువ. అలాగని ఎప్పటి నుంచో కూడా అది ఆ రేవు అది మాకు లోతు అనేది ఉంటుందండి ఆ రేవు. ఇదైతే కొంచెం మాకు రేవులు అంటే ఏ పేర్లండి వాటికి? ఇది బుద్ధ గౌతమి ఒకటి అండి, తర్వాత అది గౌతమి, తర్వాత ఇంకోటి ఇది ఏమంటుంది వశిష్ట అండి. వశిష్ట 3 కలిపి ఇది మాకు 3 మొగల రేవు అండి. ఇది మొగల రేవు మాకు త్రివేణిది. కానీ ఇక్కడ మాకు అందిన పుష్కరాలకు రాటి కూడా ఇక్కడ మాకు ఇచ్చేయడం జరుగుతుంది. అలా ఇదండి విషయం. చెప్పండి, ఇక్కడ మీరు ఇక్కడ ఎలా ఉంటుందండి దీని ప్రభావం? ఇక్కడ ఒడి ఎక్కువగా ఉండేది వల్ల ఈ ప్రభావం జరిగింది సార్. అయితే లోతు అయితే ఎక్కువ ఉంటుంది సార్ అక్కడిది. అదేంటంటే పార్ట్ టైంలో కుర్రోళ్ళు స్నానానికి వెళ్ళడం వల్ల ఒకేసారి అది పోటు వస్తుందండి. మళ్ళీ ఆ పోటు అన్నది కుర్రోళ్ళకి తెలియలేదండి. అది పోటు వచ్చినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ గట్టిగా ఒడి కింద వెళ్తుందండి. ఆ ఒడిలో పడిపోయి ఆ కుర్రోళ్ళకి ఆ ప్రమాదం జరగడం జరిగిందండి. అంతే తప్ప కానీ అయితే గోదావరి వచ్చింది వేరు, తుఫాను వర్షాల వల్ల వచ్చింది వేరు. ఇది ఉప్పు నీరు సప్పు నీరు వల్ల ఏం చేస్తుంటే పోటుపాట్లు వస్తాయండి. సముద్రం నుంచి పోటుపాట్లు వస్తాయండి. ఆ పోటుపాట్ల వల్ల ఈ కుర్రోళ్ళకి ఈత రాకపోవడం వల్ల అమంతంగా స్పాటు కొంచెం లోతు అవడం వల్ల ఒకేసారి అక్కడ రాత్రి మేము 11 గంటల వరకు చేసింది ఏంటంటే అక్కడ వరకు 6 అడుగులు 7 అడుగులు ఉండేదండి. సడన్గా ఒకసారి 15 నుంచి 20 అడుగుల దాకా ఉండేదండి. రాత్రి ఎస్ఐ గారు అక్కడ దిగి వెంటనే ఎస్ఐ గారు కూడా చాలా స్పందించారండి. సిఐ గారు చాలా రాత్రి అంతా మేము వాళ్ళతోనే పనిచేసాం సరదాగా. రాత్రి అంతా తిరిగాను 11. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 3 దొరికినాయండి. ఇప్పుడు ఎస్సీ గారు సిఐ గారు తీసుకెళ్ళి అక్కడ అంబులెన్స్ తీసుకెళ్లారని గవర్నమెంట్ హాస్పిటల్కి అన్ని సక్రమంగా చేస్తున్నాం సార్. అది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా ప్రమాదకరంగా మారినటువంటి 3 పాయలు అంటే ప్రధానంగా గౌతమి, అలాగే వృద్ధ గౌతమి, అలాగే వశిష్ట, ఈ గోదావరిలు 3 కూడా ఇక్కడ కలిసే ప్రాంతం కావడంతోనే అంటే ఎక్కువగా సముద్ర తీరం ఇక్కడికే దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఆటుపోట్లు అయితే ఎక్కువ సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి పెరగడం, కింద ఒడి ఎక్కువ పెరిగిన నేపథ్యంలో అంటే ఒక్కసారిగా ఈ యొక్క నీరు శాతం పెరిగిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 15 అడుగుల వరకు కూడా పెరిగిపోయింది. అంటే ఈ విధంగా పెరిగిన నేపథ్యంలోనే అక్కడ ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో స్థానికులు కాకపోవడంతో, అలాగే వాళ్ళకైతే దీనిపై ఇక్కడ గోదావరిపై సరైన అవగాహన లేకపోవడం, అందులో కొంతమందికి ఈత రాకపోవడం, అలాగే కొంతమంది దిగి వాళ్ళని రక్షించబోయి మరొకరు వెళ్ళడం, ఈ విధంగానే ప్రమాదాన్ని జరిగి మొత్తం 8 కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ అలాగే పోలీసు బలగాలు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క లోతు ఎక్కువగా ఇక్కడంతా కూడా ఇప్పటికే గోదావరి కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకొస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిని పంచాయతీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ కోతకు గురవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే శ్రీలంక, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా గేదెల్లంక మనం చూసినటువంటి ప్రాంతం చూస్తే అది గేదెల్లంక సంబంధించినటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతాల్లో మొత్తం 3 పాయలు కూడా మనం చూస్తున్నటువంటి మరొక పక్కన చూసుకుంటే ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తే గేదెల్లంక పడవలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం గేదెల్లంక చెప్పుకొస్తారు. మరొక పక్క నుంచి ఇటువైపు నుంచి కూడా మరొక పాయ వస్తుంది. మొత్తం 3 పాయలు కలిసే ప్రాంతం కావడంతో ఎక్కువ లోతుగా ఉండే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాంట్లో బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మొత్తం సహాయక చర్యలు అయితే ఇక్కడ ఉండి రాత్రి నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు మాత్రమే 3 మృతదేహాలు మాత్రమే
మాత్రమే లభ్యమయ్యాయి. మరొక మిగిలిన 5 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క సంఘటన జరగడం దురదృష్టకరం కావడంతో దీనిపై మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్నారు. గోదావరి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతం విషాద ఛాయలు అలుముకుని ఆ యొక్క కుటుంబ సభ్యుల రోదనలతో అందరూ కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి అందరిని కూడా కంటతడి పెట్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV.